హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీ దగ్గర ఏదైతే ఉందో అది మీదే. మీరు సంపాదించుకున్నది మీ జీవితంలో మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. మీకు కావాల్సిన డబ్బు సంపదను ఒక పేపర్పై రాసి టైం లిమిట్ పెట్టుకోండి. ఎలాగైతే ఒక్కొక్కటిగా జరిగినప్పుడు మీకు నిద్ర పట్టదు, అలా కాన్సంట్రేట్ రీచ్ ఎప్పుడు మర్చిపోవద్దు. ఒక ఆటగాడు ఆట ఆడే ముందు గోల్డ్ మెడల్ లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు అతను గోల్డ్ మెడల్లోనే సాధిస్తాడు. మధ్యలో సిల్వర్ మెడల్ కొట్టినట్లయితే గోల్డ్ మీద ఉన్న ధ్యాస ఇప్పుడు ఉండదు. అది పోతే ఇది అనేది మనిషికి వెనక్కి లాగుతుంది. కానీ ఎక్కువ స్ట్రెస్సర్తో గోల్డ్ సాధించాలని ఆటాడడంతో ఓడే అవకాశం ఉంది. కాబట్టి మీరు వ్రాసుకున్న సంపద అనే లక్ష్యం పైనే దృష్టి పెట్టండి. మధ్యలో ఏమి వచ్చినా పట్టించుకోకండి. ప్రగాఢంగా విశ్వాసించే వాచించే దానికోసం కలలు కన్నప్పుడు అవి బాహ్య రూపంలో వాస్తవం చెందుతాయి. నేను సంపదకు అర్హుడని అని బలంగా విశ్వసించినప్పుడు సంపద మీ వద్దకు చేరుతుంది. ఖచ్చితంగా చెప్పండి, ఐఎమ్ రిచ్ ఇన్ దిస్ యూనివర్స్. ఎస్, యు ఆర్ ద రిచ్. ఈ ప్రపంచంలో ఎవరు నీలో ఉన్న అద్భుతమైన శక్తిని ఆపలేరు. ఎప్పుడైతే మీరు మీ గురించి పాజిటివ్గా థింక్ చేయడం మొదలు పెడతారో, ఎప్పుడైతే మీ కోరికలన్నీ దాని మీదే ధ్యాస పెడతారో అవి జరిగే తీరుతుంది. మీరు విశ్వాన్ని అడగండి. ఏదైనా సరే మనకు అడిగితేనే దొరుకుతుంది. సో ప్రతిరోజు మీరు ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఒక ఎల్లో పేపర్ పైన ఒక రెడ్ పెన్ తీసుకొని రాసుకోండి. మీకేమేమి కావాలో, మీకేమేమి కోరికలు ఉన్నాయో, మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు, బిజినెస్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే మీరు ఈ సమయంలోపు అవ్వాలని మీరు డైలీ రాయండి. ఖచ్చితంగా అవుతుంది. ముందు మీకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే అన్నీ జరుగుతాయి. కొంచెం అటు ఇటు అయినా సరే కొన్ని రోజులు, కానీ మీరు అనుకున్నది జరుగుతుంది. కానీ మీరు దాని మీద ఫోకస్ చేయాలి. అలాగే మీరు కోరికల్ని పదే పదే ఊహించండి. అది గుర్తు చేస్తూ ఉండాలి మీ మైండ్ సెట్కి. అర్థమయ్యిందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.